జగన్మోహన్ రెడ్డి గారు ఏమనేవాళ్ళు, అస్సలు మాకు పోటీయే లేదు, వాళ్ళు తెలుగుదేశం పార్టీ లేనే లేదన్నాడు. మొట్టమొదటిసారి తాడేపల్లి ప్యాలెస్ షేక్ ఇచ్చింది. ఇవాళ 100% వైసీపీ ఓడిపోవటం ఖాయం. 3 మంత్రులు అయితే ఈ కాన్స్టిట్యున్సీ తీసి ఇంకొక కాన్స్టిట్యున్సీ, ఇంకోటి తీసి ఇంకోటి, ఇంకొక ఆయన రాజ్యసభ సభ్యుడు మాజీ మంత్రివర్యులు టీవీ పెట్టంగానే జగన్మోహన్ రెడ్డి గారు 11 మందిని మార్చారు. 11 ఇదే చూస్తాం కానీ మనం అసలు ధనమాలు చూడం. ఇప్పుడు మనకు ముందు ఇక్కడ 10-12 మంది ఉన్నారు యాస్పిరెంట్ క్యాండిడేట్లు. వైసీపీలో రెండో వాడు ఎవరు అడగట్లా చింతలపూడి టికెట్ని. రెండో మనిషి ఎవరో కూడా మాకు టికెట్ కావాలి వైసీపీ తరఫునని ఒక్క మనిషి అడగట్లా. పార్లమెంట్ సభ్యులు అయితే నేను నిలబట్టలేదు వదిలేసాను అన్నాడు. నాకు ఎందుకు వద్దన్నాడు మీరు ఆలోచించండి. అసలు ఈ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఇంటర్వ్యూలు ఇచ్చారా? ఆ గ్రామాల్లో ఆడ పోయిన రోడ్లు కానీ ఆడ కావాల్సిన సౌకర్యాలు ఇచ్చారా? ఒక్క ఎంపీ గారు ఇంటికి వెళ్తా చేసుకుంటా ఈ రోడ్డు 3 కిలోమీటర్లకే ఇవ్వలేదు. దాని గురించే నాకు పోటీ వద్దురా బాబు, నాకు ఈ ఎంపీ పదవి కూడా వద్దు, నేను వదిలేసుకున్నా, నువ్వు అభివృద్ధి చెయ్యు జగన్మోహన్ రెడ్డి అని వదిలిపెట్టుకోవడం జరుగుతుంది. ఢిల్లీలో ఉంటే విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టు ఇలా స్కూల్ ఉంటుంది, ఆ స్కూల్లో కూర్చోవాలి తప్ప వీళ్ళు పార్లమెంట్లో మంత్రులను కలవటానికి కుదరదు, వీళ్ళందరూ వెళ్ళి ప్రధానమంత్రిని కలవటానికి కుదరదు, ఏదన్నా అడగటానికి కుదరదు. ఈ పరిస్థితుల్లో వైసీపీ అయింది.